లక్షల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానివ్వచ్చు, ఏ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ తీసుకున్నా ఐటీ జాబ్ కోసమని కలలుకంటున్నారు. బట్ ఏంటంటే పరిస్థితి ఎలా ఉంది ఐటీ కంపెనీల పరిస్థితి అంటే హైరింగ్ ఫ్రీజ్. కొన్ని కంపెనీస్ లే ఆఫ్స్, కొన్ని కంపెనీస్ బెంచ్ స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాయి. కొన్ని కంపెనీస్ అసలు హైరింగ్ గురించి మాట కూడా లేదు. ఇది ప్రెజెంట్ సిట్యుయేషన్. అసలు ఐటీ బూమ్ ఎందుకు ఎండ్ అవుతుంది? దానికి రీజన్స్ ఏంటి? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మనం ఈ టైంలో సక్సీడ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. మీరు గనక స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, ప్రెజెంట్ జాబ్ చేస్తున్న ఎర్లీ ప్రొఫెషనల్ అయినా ఎవరైనా కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీ భవిష్యత్తు గురించి మీకు కావాల్సిన చాలా పాయింట్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఖచ్చితంగా కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు ఏం జరుగుతుంది ప్రెజెంట్? లాస్ట్ ఇయర్ 2024లో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 2,00,000 ప్లస్ జాబ్స్ అనేవి ఇంపాక్ట్ అయ్యాయి ఐటీలో. మెయిన్‌గా ఫ్రెషర్స్‌కి. అంటే రెగ్యులర్‌గా తీసుకునే దానికన్నా కూడా ఆల్మోస్ట్ 2,00,000 ప్లస్ జాబ్స్ తక్కువ హైరింగ్ అయితే అయ్యాయి లాస్ట్ టైమ్. సో, ఇది కన్సర్నింగ్ థింగే. మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో, నాకు తెలిసిన ఒక టైర్ 1 స్టూడెంటు, తనకి జీపీఏ ఆల్మోస్ట్ 9 ఏమో ఉంది. 3 కంపెనీస్ నుంచి ఆఫర్‌లొచ్చాయి. ఆఫరొచ్చి 10 మంత్స్ అవుతున్నా ఇప్పటికి ఆన్ బోర్డింగ్ రాలేదు. మీరు అర్థం చేసుకోవచ్చు సిట్యుయేషన్ ఎలా ఉంది ఫ్రెషర్స్‌కి అని చెప్పి. ఈ 3 కూడా ఐటీ కంపెనీసే. సో, ఐటీలో జాబ్స్ అనేవి సరిగ్గా లేవు. ఎందుకు? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏఐ అని చెప్తారు ఆబ్వియస్‌లీ. సెకండ్ థింగ్ ఏంటంటే గ్లోబల్ స్లో డౌన్ అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక రీజనే. సో, వీటన్నిటి వల్ల హైరింగ్ అనేది చాలా తక్కువుంది. అండ్ హైరింగ్ ఫ్రీజెస్ జరుగుతున్నాయి అన్ని కంపెనీస్‌లో. ఇప్పుడు మీకు చెప్పాలంటే ఒక 6 మంత్స్, 7 మంత్స్ నుంచి లాస్ట్ 6, 7 మంత్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా జాబ్స్ మీరు చాలా తక్కువ చూసుంటారు. ఇంక కొన్నేంటంటే ఫేక్ హైరింగ్ జరుగుతున్నాయి. అంటే ఏంటి? వాళ్ళు మార్కెట్‌లో ఉన్నాం. మా బిజినెస్ బాగా జరుగుతుంది. క్లయింట్స్‌ని అట్రాక్ట్ చేయడానికి మేము ఈ సంవత్సరం 30,000 మందిని హైర్ చేసుకుంటాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌లో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో మేము ఒక 50,000 మందిని హైర్ చేసుకుంటాం. సో, ఈ టైప్‌లో స్టేట్మెంట్స్ అనేవి ఇస్తున్నారు. బట్ రియాలిటీ చూసుకుంటే జస్ట్ జాబ్ పోస్ట్ మాత్రమే ఉంటాయి. హైరింగ్ అనేది ముందుకనేది సాగడం లేదు. ఇంకొకటి బెంచ్ స్ట్రెంత్ ప్రతి కంపెనీకి పెరిగిపోతుంది. అంటే ప్రాజెక్ట్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ప్రాజెక్ట్స్ అనేవి ఉండట్లేదు. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళ బెంచ్‌లో ఉండే ఎంప్లాయీస్ కౌంట్ అనేది పెరిగిపోతుంది. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? లే ఆఫ్స్ చేయాలి ఆబ్వియస్‌గా. ఎందుకంటే ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి. మనం ఈ రీసెంట్‌గానే పెంటాగాన్ న్యూస్ కూడా చూసాం. దీనివల్ల యాక్సెంచర్, డెలాయిట్ బాగా ఇంపాక్ట్ అయ్యాయి. ఇలాగ చాలా కంపెనీస్, చాలా క్లయింట్స్ అనేవి ఈ మన ఎంఎన్‌సి కంపెనీస్, మన ఐటీ కంపెనీస్ నుంచి ప్రాజెక్ట్స్‌ని తీసేసుకుంటున్నాయి. రిటర్న్ తీసేసుకుంటున్నాయి. సో, ఆబ్వియస్‌లీ భారీ నష్టము. సో, ఎంప్లాయీస్‌కి వర్క్ ఉండట్లేదు. బెంచ్‌లో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు కొత్త వాళ్ళు అవసరం లేదు. సో, హైరింగ్ అనేది ఆబ్వియస్‌లీ తగ్గుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? అసలు ఈ సిట్యుయేషన్, ఈ సినారియో ఎందుకు జరుగుతుంది? అసలు మన ఇండియాలో ఐటీ బూమ్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వై2కే. ఇప్పుడు ఇయర్ 2000 టైంలో అప్పటి నుంచి బాగా వచ్చింది. ఎందుకంటే ఈ క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కానివ్వచ్చు, డిజిటలైజేషన్ కానివ్వచ్చు, ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ కానివ్వచ్చు, ఔట్‌సోర్సింగ్ డిమాండ్ కానివ్వచ్చు, ఇవన్నీ రీజన్స్ బేస్ చేసుకొని మన ఇండియాకి ప్రాజెక్ట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అంటే మన ఇండియాలో చీప్ లేబర్ ప్రొవైడ్ చేయడం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. సో, ఆబ్వియస్‌లీ అందువల్ల మనకు చాలా ప్రాజెక్ట్స్ అనేవి వచ్చాయి. బట్ ఇప్పుడేమవుతుందంటే చాలా రిక్వైర్మెంట్స్ అనేవి పెరిగిపోయాయి. ఇప్పుడు అందరూ గూడా ఈ ప్రొడక్ట్ ఓరియెంటెడ్ మైండ్‌సెట్‌లోకి మారిపోతున్నారు. సో, ఎవరు కూడా ఔట్‌సోర్సింగ్ సైడ్ వెళ్ళట్లేదు. జనరేటివ్ ఏఐ యాప్స్ ఇలాంటివి యూజ్ చేసుకొని చాలా వరకు ఔట్‌సోర్స్ చేసే వర్క్స్ అన్నీ గూడా మెయిన్‌గా సపోర్ట్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళే చేసేసుకుంటున్నారు. కొంత సబ్స్క్రిప్షన్ ఫీస్ అనేది పే చేసి. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళు కొన్ని కోట్లల్లో అయితే సేవ్ చేయగలుగుతున్నారు. మనకు ప్రాజెక్ట్స్ ఇవ్వకపోవడం వల్ల. ఇది ఇంకొక రీజన్. ఇంకొకటి మనం ఈ మధ్య కూడా మాట్లాడుకున్నాము. చీప్ లేబర్ ప్రొవైడ్ చేసే కంట్రీస్ పెరిగాయి. మనమే కాకుండా ఫిలిప్పీన్స్ కానీ, వియత్నాం గానీ, ఇలా కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా మనకంటే చీప్ లేబర్‌ని ప్రొవైడ్ చేస్తున్నాయి. కాబట్టి కొన్ని ఔట్‌సోర్సింగ్ రిక్వైర్మెంట్స్ అలా మూవ్ అవుతున్నాయి. సో, ఇది ఇంకొక రీజన్. సో, ఇంకొకటి ఎకనామిక్ స్లోడౌన్ ఆర్ గ్లోబల్ స్లోడౌన్. ఆబ్వియస్‌గా మనందరికీ తెలుసు పరిస్థితులు ఏం బాగలేవని చెప్పి. చాలా వరకు యూఎస్ గవర్నమెంట్ తీసుకుంటే అంటే మనకు ఆబ్వియస్‌లీ యూఎస్ నుంచి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫండింగ్ గానివ్వచ్చు, చాలా వాటికి ఆపేసింది. ఇది గూడా ఒక రీజన్ గానివ్వచ్చు. బట్ ఇవన్నీ కలిపి ఒక రెవల్యూషన్ అయితే తీసుకొచ్చాయి. అదేంటి? ఐటీ బూమ్ అనేది ఇండియా నుంచి దూరం అయితే అవ్వబోతుంది. ఇదైతే నిజం. సో, ఇది ఎందుకు జరుగుతుందంటే ఇదే రీజన్. మన ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్‌లో మనం ఇంకొక 2, 3 ఇయర్స్ పోతే ఓన్లీ 3 రకాల జాబుల గురించి మాట్లాడుకుంటాం. జాబ్స్ దట్ ఆర్ రీప్లేస్డ్ బై ఏఐ. ఈ కేటగిరీలో ఇప్పుడు సపోర్ట్ జాబ్స్ కానివ్వచ్చు, మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ కానివ్వచ్చు, అంటే ఇలాంటివన్నీ ఉంటాయి. వేటికైతే ఎక్కువ క్రియేటివిటీ అవసరం లేదో, అంటే ఎక్కువ స్కిల్ సెట్ అవసరం లేదో, లైక్ ఎవరైనా నేర్చుకోగలుగుతారు ఇమ్మీడియేట్‌గా అనుకున్న జాబ్స్ ఉంటాయి కదా! ఇలాంటివి. ఇది ఫస్ట్ కేటగిరీ అంటే జాబ్స్ రీప్లేస్డ్ బై ఏఐ. ఇంకొకటి జాబ్స్ ట్రాన్స్‌ఫార్మ్డ్ బై ఏఐ. ఇది సెకండ్ కేటగిరీ జాబ్స్. ఇప్పుడు డెవలపర్స్ కానివ్వచ్చు, డేటా అనలిస్ట్ కానివ్వచ్చు, వీళ్ళందరూ ఈవెన్ డిజిటల్ మార్కెటర్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే జాబ్ ట్రాన్స్‌ఫార్మ్డ్ బై ఏఐ.
అంటే ఏఐ వల్ల ఇప్పటి వరకు మనం చేసే జాబ్స్ కానివ్వచ్చు, ఇప్పటి వరకు మనం చేసే వర్క్ కానివ్వచ్చు, ఇదంతా కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. అది కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు, కొంతమంది హెల్ప్ కాకపోవచ్చు. ఇప్పుడు డెవలప్‌మెంటే తీసుకుందాం. ఇప్పుడు డెవలప్‌మెంట్ అనేది చాలా ఈజీ అయిపోయింది. లైక్ యూ యూ డోంట్ హావ్ టు రైట్ సింగిల్ లైన్ బై లైన్ కోడ్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. సో, ఎవరైనా కూడా డెవలప్‌మెంట్ అనేది చేయొచ్చు. అనాలిసిస్ కానివ్వచ్చు, రీసెర్చ్ కానివ్వచ్చు, ఈ బిజినెస్ అనాలిసిస్, డేటా అనాలిసిస్ కానివ్వచ్చు, ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ కానివ్వచ్చు, ఏఐ హెల్ప్‌తో అంటే డిజిటల్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఇవన్నీ కూడా బాగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాయి. సో, అంటే మోర్ పీపుల్ ఆర్ కమింగ్ ఇంటూ ఇట్. అదొక గుడ్ సైన్. అండ్ అగైన్ ఈ స్పెసిఫిక్ ఫీల్డ్స్‌లో యావరేజ్‌గా ఉన్నా, మరీ బిలో యావరేజ్‌గా ఉన్నా కూడా కుదరదు. అంటే యూ హావ్ టు బీ స్ట్రాంగ్. అప్పుడు మాత్రం మన కెరీర్ అనేది బావుంటుంది. ఇంకా మూడో టైప్ జాబ్స్ ఏంటంటే, జాబ్స్ క్రియేటెడ్ బై ఏఐ. ఏఐ ఎన్నిటిని రీప్లేస్ చేస్తుంది ఎన్ని జాబ్స్‌ని, అంతకంటే ఎక్కువ జాబ్స్‌ని క్రియేట్ చేయబోతుంది. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కానివ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కానివ్వచ్చు, ఏఐ ఇంజినీర్ కానివ్వచ్చు, ఏఐ ఆర్ మేబీ ఎల్ఎల్ఎం ట్రైనీస్ కానివ్వచ్చు, ఇలాంటి రకరకాల కొత్త జాబ్స్ అయితే రాబోతున్నాయి. సో, ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఏఐయే. మనం ఫింగర్ టిప్స్‌లో ఏఐ యూజ్ చేయగలుగుతున్నాం. ఆబ్వియస్‌లీ మోర్ ఎల్ఎల్ఎమ్స్ వస్తాయి. జెన్ ఏఐ అడాప్టబిలిటీ పెరుగుతుంది. అన్ని కంపెనీస్ యూజ్ చేస్తాయి. కాబట్టి వీటిని యూజ్ చేయగలిగిన వాళ్ళు, వీటికి ప్రాంప్ట్స్‌తో డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేసేవాళ్ళు కానివ్వచ్చు, అండ్ వీటికి సెక్యూరిటీ కన్సర్న్స్‌ని మానిటర్ చేసేయడానికి కానివ్వచ్చు, ఇలాగ ఏఐ క్రియేట్ చేసే జాబ్స్ కూడా చాలా వరకు రాబోతున్నాయి. సో, ఇది ఫ్యూచర్. ఈ 3 రకాల జాబ్సే ఉంటాయి. ఏఐ రీప్లేస్ చేసిన జాబ్స్, ఏఐ మార్చేసిన జాబ్స్, ఏఐ క్రియేట్ చేసిన జాబ్స్. వీటిల్లో మనం ఏంటి ఫస్ట్ కేటగిరీ నుంచి మనం బయటకొచ్చేయాలి. అలాంటి జాబ్‌లో చేస్తూ ఉంటే మనం ప్రెజెంటు మనం మిగిలిన 2 కేటగరీస్‌లో నేర్చుకొని దానికి తగ్గట్టుగా ఎలా మోల్డ్ అవ్వాలనే విషయం గురించి ఆలోచించాలి. ఇది ఆబ్వియస్ రీజన్. ఇప్పుడు మనం ఎలా సక్సీడ్ అవ్వాలి? ఇలాంటి సిట్యుయేషన్‌లో ఐటీ బూమ్ ఎండ్ అవ్వబోతుంది. ఇవన్నీ ఉన్నాయి గదా! బట్ మనం ఎలా సక్సీడ్ అవ్వాలి? ఎలా సర్వైవ్ అవ్వాలి అని ఆలోచిస్తే ఫస్ట్ థింగ్ ఐటీ ఒక్కటే కాదు. ఐటీ అనేది ఒక జాబ్ గాదు ఇది. ఇట్స్ ఎన్ ఇండస్ట్రీ. సో, ఐటీ జాబ్ మాత్రమే అని అనుకోకండి. ఈవెన్ మీరు కంప్యూటర్ సైన్స్ చేసినా, మీరు కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా, లైక్ ఐటీ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్. చాలా క్రియేటివ్ జాబ్స్ ఉంటాయి. మీ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేయడం. మీరు కంప్యూటర్ సైన్స్ చేసినా, మీరు కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా, ఇక్కడ మీరు నేర్చుకున్న స్కిల్ ఏంటంటే కోడింగ్ కాదు. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైనా ఒక రియల్ టైమ్ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేస్తాం. ఆబ్వియస్‌లీ మీరు కోడింగ్ నేర్చుకున్న అదే చేస్తారు. ఇంకేదైనా స్పెసిఫిక్ అడ్వాన్స్‌డ్ స్కిల్ నేర్చుకున్నా కూడా మీరు డిమాండ్‌లో ఉండేది ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ వల్ల. దాన్ని యూజ్ చేసి మీరు ఏ జాబ్ అయినా చేయొచ్చు. లైక్ లెట్స్ కమ్ ఔట్ ఆఫ్ ఐటీ. జాబ్ ఉంటే ఓకే. బట్ ఐటీ ఒక్కటే కాదు. రిమైనింగ్ వాటిని కూడా చూడండి. ప్రొడక్ట్ రోల్స్‌కెళ్తాయి, డిజిటల్ మార్కెటింగ్ ఉంటాయి, ఫిన్‌టెక్ ఉంటాయి, ఎడ్‌టెక్ ఉంటాయి. అన్నిట్లో చూడండి ఒకసారి. ఓన్లీ ఐటీ అనే దాని నుంచి బయటకి రండి. ఇంకొకటి బాగా డిమాండ్‌లో ఉండబోతున్న స్కిల్స్. ఈ ఏఐ బూస్ట్ చేసే స్కిల్స్‌ని నేర్చుకోండి. మనం మొన్నే ఒక వీడియో చేసాం. ఒక 5 స్కిల్స్‌ని నేను బాగా మీతో కంప్లీట్ డీటెయిల్‌గా అయితే షేర్ చేసుకున్నాను. అంటే ఏఐ వచ్చినా కూడా ఏఐ ప్రూఫ్ స్కిల్స్ కొన్ని అని చెప్పి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కానివ్వచ్చు, ఏఐ డెవలప్‌మెంట్ కానివ్వచ్చు, ఇలా కొన్నైతే సైబర్ సెక్యూరిటీ గాని, వెబ్3 గాని, డిజిటల్ మార్కెటింగ్ గాని ఇలాంటివి కొన్ని షేర్ చేసుకున్నాను డీటెయిల్‌గా. ఆ వీడియో చూడండి మీకు మోర్ క్లారిటీ అనేది వస్తుంది. సో, ఇలాగా ఏఐ ప్రూఫ్ స్కిల్స్ అనేది నేర్చుకోండి. ఇంకొకటి పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోండి. మీ వాల్యూని మీ క్యాంపస్సో లేదా ఒక కంపెనీయో జడ్జ్ చేయడమో లేకపోతే మీకింత వాల్యూ ఇవ్వడం అనేది కాదు. మీరే మీ బ్రాండ్‌తో ఒక వాల్యూ అనేది క్రియేట్ చేసుకోండి. వాటెవర్ యూ లెర్న్ పోస్ట్ ఇట్ ఆన్ లింక్డ్ఇన్ ఆర్ అదర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోండి. యాక్టివ్ రెజ్యూమ్ ఉంచుకునేలా చూడండి. మీ అచీవ్‌మెంట్స్ షేర్ చేయండి. సో దట్ మీకొక బ్రాండ్ అనేది వస్తుంది. మీకొక వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. ఒక ఎక్స్‌టర్నల్ వాల్యూ. ఇది ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎ లాట్. ఇంకొకటి ఫ్రీలాన్సింగ్ లాంటివి చేయండి. ఖచ్చితంగా ఫ్రీలాన్సింగ్ చేయండి. ఎందుకంటే ఇదే ఫ్యూచర్. లైక్ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అనేది ఎలా ఉంటుందంటే కాంట్రాక్ట్ బేసిస్‌లోనే ఉంటుంది ఎక్కువ. అంటే ఫుల్ టైమ్ ఎవరు హైర్ చేసుకోరు. ఏదైనా ఒక పని కావాలా హైర్ చేసుకుంటారు. ఆ పని అయిపోయిందా మీ పని అయిపోయింది. సో, ఫ్రీలాన్సింగ్ ఇప్పటి నుంచే చేయండి. మీరు స్టూడెంట్ అయినా చేయండి. మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నా చేయండి. ఈ ఫ్రీలాన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మల్టిపుల్ క్లయింట్స్‌తో వర్క్ చేయడం కానివ్వచ్చు. ఈ కొత్త వర్క్ కల్చర్‌కి మీకు అలవాటు పడతారు. ఫ్యూచర్‌కి రెడీగా ఉంటారు. ఇది ఇంపార్టెంట్ థింగ్. ఇంకొక లాస్ట్ థింగ్ ఏంటంటే కీప్ అప్ స్కిల్లింగ్. ఆగకండి. ఏది ట్రెండింగ్ కనిపించినా, ఏది కొత్త విషయమైనా దాని గురించి తెలుసుకోండి. అట్‌లీస్ట్ తెలుసుకోండి. మీరు ఎక్స్‌పర్ట్ కాకపోయినా కూడా. మీకు ఎన్ని ఎక్కువ తెలుసుంటే మీకు అంత డిమాండ్ అవ్వబోతుంది. సో, మీరు ఒక ప్రోవర్బ్ టైప్ వినేవాళ్ళే. ఏంటి జాక్ ఆఫ్ ఆల్ స్కిల్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని మనం వింటూ ఉంటాం. సో, అలాంటి వాళ్ళని ఒకప్పట్లో పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. అంటే ఏంటి జాక్ ఆఫ్ ఆల్ స్కిల్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటే వీళ్ళకి అన్నిటి గురించి తెలుసు. బట్ దేంట్లోనే ఎక్స్‌పర్ట్ కాదు. సో, అలాంటి వాళ్ళకి వాల్యూ లేదు అని ఒకప్పుడు నార్మల్‌గా వెక్కిరించేవాళ్ళు చాలామందిని. బట్ ఇప్పుడేంటంటే ఎవరైతే అలా ఉంటారో జాక్ ఆఫ్ ఆల్ స్కిల్స్ మాస్టర్ ఆఫ్ నన్ వాళ్ళకి డిమాండ్ ఉంది.
ఎందుకంటే మీరు దేంట్లోనూ సూపర్ ఎక్స్‌పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్‌గా. ఎందుకంటే ఏ స్కిల్ ఈరోజు ఉన్నది రేపు ఉంటదో తెలీదు. బట్ అన్నిట్లో అవగాహన ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా డిమాండ్ అనేది పెరగబోతుంది. కాబట్టి ట్రై టు బీ ద జాక్ హియర్. సో, అన్నిటి గురించి తెలుసుకోండి. ప్రతి దాని గురించి కామన్ సెన్స్ ఉండాలి. ఆబ్వియస్‌లీ ఎవరైనా అడిగితే దాని గురించి మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడగలగాలి. సో, అలాంటి నాలెడ్జ్ మీకుంటే ఖచ్చితంగా కూడా మీకు తిరుగైతే ఉండదు. అండ్ మీకది ఎలా సంపాదించాలంటే మన ఛానల్‌లో తెలుగులో నేను మీకు రెగ్యులర్‌గా గూడా ప్రతి ఒక్క దాని గురించి మీ కెరియర్‌కి హెల్ప్ అయ్యేది, ట్రెండింగ్‌గా ఉండేది అన్నిటి గురించి నేను షేర్ చేస్తుంటాను. మీ వీడియోస్ కూడా చూడొచ్చు డౌట్ ఉంటే. సో, సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఇఫ్ యూ ఆర్ ఎ న్యూ విజిటర్ సో దట్ ఇలాంటివేవి మిస్ అవ్వరు. మీ కెరియర్‌కి ఒక హెల్ప్‌గా అయితే నేను ఉంటాను ఖచ్చితంగా. ఆబ్వియస్లీ లైక్ యువర్ ఫ్రెండ్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఫైనల్‌గా ఎండ్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఏ జాబు కూడా పర్మనెంట్ గాదు. ఐటీఏ వెళ్ళాలి ఇలా ఏమి అనుకోకండి. లైక్ జాబ్ ఇండస్ట్రీ అనేది ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. సో, అన్నిటికి రెడీగా ఉండండి. మీ స్కిల్స్ ఉంటాయి గదా! మీ మైండ్ సెట్ ఉంటుంది గదా! సో, ఇవేంటంటే మీకు ఎక్కడున్నా గూడా ఎలాంటి జాబ్స్ మారినా గూడా మీకు హెల్ప్ చేస్తాయి. సో, వాటిని నమ్ముకోండి. జస్ట్ ఒక స్పెసిఫిక్ టెక్నాలజీనో, స్పెసిఫిక్ స్కిల్‌నో కాదు. మీ మైండ్ సెట్ మీకు హెల్ప్ చేస్తుంది ఆబ్వియస్‌లీ. ద ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉంటే దానికి సొల్యూషన్ ఇమ్మీడియేట్‌గా మీరు స్ట్రైక్ అవ్వాలి. అలాంటి మైండ్ సెట్‌ని తెచ్చుకోండి. సో, అలా మీకెలా వస్తుందంటే ఎక్కువ తెలుసుకోవాలి. ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. యూ హావ్ టు బీ గుడ్. యూ హావ్ టు బీ వైస్. అప్పుడు మాత్రమే మీకు లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళే ఒక స్టామినా అయితే వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.